సెక్రటేరియట్ ఉన్నట్టు నాకైతే గుర్తుంది. మన వినాయక చవితి నాడు మీరందరూ చూసారు. వినాయక చవితికి ఏమైందా, మన రేవంత్ అన్న గారు మన ఏమంటారుగా మంచిగా బట్టలు వేసుకొని జుబ్బా వేసుకొని ఆడి పోయి సోకుల పడ్డాడు. ఇది ట్యాంకు బండి కాడ. ఈ సందర్భంగా చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఎలుగబెడుతుంది అంటారు కదా. అయితే ఈ దేశంలో ఎక్కడైనా సరే డ్రోన్లు ఎప్పుడు ఎగిరేరా, డ్రోన్స్ ఎప్పుడు ఎగిరేరు, ఎక్కడైతే విమానాలు ఫ్లై అయితే ఉంటాయో, ఎక్కడైతే ఆర్మీ ల్యాండ్స్ ఉంటాయో లేదా డిఫెన్స్ ల్యాండ్స్ ఉంటాయో అట్లాంటి ప్రాంతాల్లో డ్రోన్ ఎగిరేయొద్దని ఆంక్షలు పెడతారు. అవునా కాదా? ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సెక్రటేరియట్ కట్టారు. సెక్రటేరియట్ కట్టి దాదాపుగా 4-5 సంవత్సరాలు కావస్తాను. అయితే నాకు తెలిసి ఈ దేశంలోనే ఎర్రకోట కంటే ఇక బ్రహ్మాండంగా ఎర్రకోట లెక్క లాంటి ఎర్రకోట కంటే బ్రహ్మాండంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సెక్రటేరియట్ కట్టారు. ఈ సెక్రటేరియట్ పక్కనే ట్యాంకు బండ్ ఉంటుంది. మన వినాయకుని వాడేసింది ఆయన అనమాట, నిమజ్జనం చేసింది. రేవంత్ రెడ్డికి సడన్ గా కలబడ్డది. అరే దేకులేం కానీ పాటలు పాడతారు, సారే కావాలంటున్నారు, మరి రేపో మాపో సెక్రటేరియట్ కూడా వీడియో తీసుకుంటారు. సెక్రటేరియట్ కానీ అంబేద్కర్ విగ్రహం కానీ అమరవీరుల స్తూపం కానీ అన్ని ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచో లేదంటే మన దేశం నుంచో హైదరాబాద్ గొప్పతనం చెప్పరా బాబు అంటే ఎవడన్నా ఏం చేస్తాడు, వాడు సెక్రటేరియట్ కాడికి పోయి ఒక వీడియో తీస్తాడు. దేంతో డ్రోన్తో వీడియో తీస్తాడు. వీడియో తీసి ఇగో హైదరాబాద్ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, ఇంత మంచి సెక్రటేరియట్ ఉన్నది, ఇంత మంచిగా అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో అతిపెద్దది పెట్టిరు, అమరవీరుల స్తూపం కట్టిరు అమరులకు గుర్తుగా అని చెప్పేసి మనందరం మాట్లాడుతున్నాం. రేవంత్ అన్నకు సడన్ గా వెలబడ్డది, ఒరి ఈ సెక్రటేరియట్ వచ్చింది కేసీఆర్ఏనా, అంబేద్కర్ విగ్రహం కట్టింది కేసీఆర్ఏనా, ఇటు పోతే అమరవీరుల స్తూపం కూడా కేసీఆర్ఏనా. అయితే కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, మరి నిన్నమన దాకా దేకులేంగే సారు కావాలి అన్ని నడిచినాయి. ఇక రేపో మాపో నువ్వు దిగవే సెక్రటేరియట్కి వెళ్ళి, సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్, అలా ఉండవలసింది కేసీఆర్, నువ్వు వీకవా అంటారని భయంతో రేవంత్ అన్న సెక్రటేరియట్ దగ్గర డ్రోన్లో లేదు. ఇక డ్రోన్స్ ఎగిరేసేది లేదు. అంటే డ్రోన్ తలుసుకుంటే ఏం జరుగుతుందో రేవంత్కి ఎరక. డ్రోన్ వేయడం వల్ల జైలు వేయడు. డ్రోన్ల వల్ల జరిగే ప్రమాదం ఎట్లుంటుందో రేవంత్కి తెలుసు కాబట్టి ఈ డ్రోన్ వ్యూలో ఆ సెక్రటేరియట్ సరిహద్దు ప్రాంతాలు మొత్తం వీడియో తీస్తే హైదరాబాద్ ను అభివృద్ధి చేసిండు కల్వకుంట్ల చంద్రుడు, రాజమహల్ లాంటి సెక్రటేరియట్ అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న జనాభా తెలుసుకున్నాను ఒక భయంతో, ఒక గుబులుతోని. ఇప్పుడు కూలగొట్టలేడు. ఇప్పుడు సెక్రటేరియట్ పేరు మార్చాలని చూసిండు, వాడు బొమ్మలు మార్చిండు, పథకాల పేర్లు మార్చిండు. ఇప్పుడు సెక్రటేరియట్కి ఏం చేసినా లాస్ట్ కానీ కేసీఆర్ కట్టింటారు. ఇప్పుడు దాన్ని కూలగొడదామంటే ధైర్యం లేదు. సో అందువల్ల అది కట్టినట్టు కానీ అది ఉన్నట్టు కానీ ఎవరికి తెలియకుండా దానిపైన ఎట్లాంటి వీడియో రికార్డింగ్ చేయకుండా రేవంత్ అని ఆంక్షలు పెట్టిండు. రీజన్ ఏంటంటారా, మీరు రేపో మాపో బతుకమ్మలు వేస్తానికి పోతారు, మళ్ళీ పోయి దేకులేదో పాట పెడతారు, మళ్ళీ పోయి అడంగా మొత్తం కేసీఆర్ పాటలు పెడతారని మీరు ప్రచారం చేస్తారు. ఇవన్నీ మాకు ఎందుకు ఈ పంచాయలు? అందుకే డ్రోన్లను అక్కడ మన అమరావతి పులి తీసేసిందట. సో నాకు ఇందాకనే ఒక న్యూస్ లో చూసిన, సో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే కుట్ర జరుగుతూ ఉంది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో తెలంగాణ ద్రోహి కాబట్టి మరి అట్లాంటి వ్యక్తికి తెలంగాణ అభివృద్ధి చెందుతుందో, తెలంగాణపై సంతోషంగా ఉంటేనో ఓర్వలేని గుణం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా మన అమరావతి పులి గారు ఎట్టి పరిస్థితుల్లో సెక్రటేరియట్ దగ్గర మీరు వీడియోలు తీసుకోవడానికి ఆప్షన్ లేకుండా, డ్రోన్ షాట్ తీస్తానికి అవకాశం లేకుండా ఆంక్షలు పెట్టిండు. ఇది క్లియర్ కట్ గా గమనించాలి. ఇదంతా స్థానిక ఎన్నికలు, బతుకమ్మ పండుగ, రేపో మాపో దసరా, దీపావళి, ఇక ఏ పండుగ వచ్చినా మీరు డ్రోన్ పెడతారు, ఆడ దేకిలేంగ పాట పెడతారు, లేనిపోని పరిశాన్ వచ్చింది ఇప్పుడు. సో అందుకే ఇక కేసీఆర్ పేర్లే లేకుండా అంటే వీడియోలు తీయకుండా చేయాలి. సోషల్ మీడియా భయపడతాడు రేవంత్ రెడ్డికి. సోషల్ మీడియాలో వీడియోలు వస్తాయని చెప్పేసి ఆ కార్యక్రమం చేసిండ.